చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇవాళ అన్ని పేపర్లో కనిపిస్తున్న వార్త ఏంటి అంటే గొర్రెల పథకం కుంభకోణం 700 కోట్లట. ఎంత? 700 కోట్లు, ఇంకా ఆ పైనే ఉంటుంది. ఏసీబీ దర్యాప్తులో బహిర్గతం. తాజాగా రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ రామచందర్ నాయక్ అరెస్ట్. తలసాని మాజీ ఓఎస్డీ కళ్యాణ్ సైతం కటకటాల పాలు. గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కుంభకోణం విలువ సుమారు 700 కోట్లు ఉంటుందని అవినీతి నిరోధక శాఖ తాజా దర్యాప్తులో బహిర్గతమైంది. పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య పూర్వ ఎండి రామచందర్ నాయక్, పశుసంవర్ధక శాఖ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఓఎస్డీ గుండమరాజు కళ్యాణ్ కుమార్ను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరిని విచారించిన అనంతరం ఇంత భారీ మొత్తం కుంభకోణం జరిగినట్లు ఏసీబీ అంచనాకు వచ్చింది. ఎంత ఘోరం అంటే ఈ 700 కోట్లు ఈయన ఒక్కడే చేసినట్టు, 700 కోట్లు ఈయన ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టు పేపర్లు రాసే విధానం చూడండి. యాక్చువల్గా 2017 నుంచి ఈ యానిమల్ అండ్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి డైరెక్టర్గా ఉన్నది లక్ష్మారెడ్డి అనే ఒక పెద్ద దొంగ. ఈ టోటల్ గొర్రెల కుంభకోణానికి పాల్పడ్డది లక్ష్మారెడ్డి అండ్ కేసీఆర్ అండ్ తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ ముగ్గురు చేసిన వ్యవహారం ఇదంతా. అసలు వీళ్ళు చెప్పిన గొర్రెలు, వీళ్ళు చెప్పిన లెక్క అసలు ఏడ దొరకాయి. వీళ్ళు ఏం చేస్తారు, ఒక దగ్గర ఎక్కడో మాచర్లనో ఇంకో దగ్గర ఒక యూనిట్ని మాట్లాడతారు. ఈ రైతులందరినీ అడిగి పంపుతారు. వాళ్ళు పాపం రైతులు జేబులు 5,000 10,000 జేబులు పెట్టుకొని అడిగి పోతారు. అడిగి పోగానే తిరిగి పోతే ఇటు తిప్పి అడి తిప్పి ఒక దగ్గర ఒక యూనిట్ చూపిస్తారు. ఒక్కొక్క గొల్ల కుర్మకు ఒక్కొక్క యూనిట్ చూపిస్తారు. ఒక డీసీఎం వస్తుంది. ఒక డీసీఎం రాగానే ఫస్ట్ చెప్తారు, ఇగో ఇది ఆడ ఫోటో దిగుతారు. ఫోటో దిగంగానే ఆ డీసీఎంలో ఎక్కియాలి. ఆ గొర్రెలన్నీ తీసుకొచ్చి ఏ గొల్ల కుర్మ షెడ్ ఉందో ఆడికి పోతాయి. పోగానే దిగుతాయి. దింపిన తర్వాత మళ్ళీ డాక్టర్ వస్తాడు, మళ్ళీ అధికారి వస్తాడు. టకా ఫోటోలు తీసుకుంటారు. మళ్ళీ అవే గొర్రెలని మళ్ళీ అదే డీసీఎంలో ఎక్కిస్తారు. మళ్ళీ అదే ప్లేస్కి పంపిస్తారు. మళ్ళీ ఇంకొకరు పోతారు కదా, మళ్ళీ వాళ్ళకి పోతాయి. ఇట్లా గొర్రెలను అటు తిప్పి అటు తిప్పి ఇక అయిపోంగా చచ్చిపోంగా మిగిలంగా ఎవరి కమిషన్లు వానికి పోతాయి. రైతులకి వాళ్ళు కట్టిన 40,000 42,000 చెక్ ఎంతో కొంత యాడ్ చేసి ఇంకొక చెక్ ఇస్తారు. ఖతం అయిపోయింది. అదే గొర్రెల స్కీమ్. ఇది మనం ఓపెన్గా ఆధారాలతో సహా బయటపెట్టినాం. ఎవరైతే బాధితులు ఉన్నారో వనపర్తి జిల్లాలో వాళ్ళు మనం వీడియోలు చేసి బయటపెట్టినాం. ఇప్పుడు ఇక్కడ అరెస్ట్ చేసింది ఎవరిని? ఇప్పుడు ఈయన రామచంద్ర నాయక్ గారు లాస్ట్ 3 months బ్యాక్ 3 నెలల్లో 4 నెలల్లో ఆయన సీఈఓగా ఉన్నారు. అసలు ఈయనకి ఇంకా 2.5 సంవత్సరాలు పదవిలో ఉండాల్సిన ఆయన ఇప్పుడు డైరెక్టర్ కావాల్సిన ఆయన్ని పక్కన పెట్టి వేరే ఆమెను తీసుకొచ్చి, ఆమెది కూడా ఇవాళ నిన్ననో ఏమో అయిపోయింది, మంజువానిదో ఏమో ఆమె, ఇప్పుడు ఇంకొక ఆయనకి ఆ పదవిలో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఈయన స్ట్రిక్ట్గా ఉండడం వల్లనే కొంతవరకు ఆ స్కామ్ యొక్క సంబంధించిన చాలా అంశాలు వెలుగులోకి వచ్చినాయి. ఎవరు? ఈ రామచంద్ర నాయక్ గారు. అక్కడ అధికారులు అన్నది కూడా, సార్ మీ ట్రాన్సాక్షన్స్ కానీ ఇంకొకటి కానీ ఏమి లేవు, బట్ మీరు ఆ పోస్ట్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుందని అధికారులు కూడా చెప్పిరట, మనకున్న సోర్స్. కానీ వీళ్ళు రాసేది ఏంది, మొత్తం 700 కోట్లు ఆయనే తిన్నట్టు. మరి లక్ష్మారెడ్డి ఫోటో ఎందుకు వేయరు? పేపర్లో ఇన్వెస్టిగేషన్ చేయవా? వేర్ ఈజ్ లక్ష్మారెడ్డి? ఎందుకు ఆ లక్ష్మారెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తుంది ఈ గవర్నమెంట్ కానీ ఈ మీడియా కానీ? వీళ్ళందరూ ఎందుకు ఆ లక్ష్మారెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? 2017 నుంచి యానిమల్ అండ్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి డైరెక్టర్గా ఉన్న ఆ లక్ష్మారెడ్డిని ఎందుకు పక్కన పెడుతున్నారు? స్టిల్ ఇంకా ఆయన రిటైర్ అయిపోయిండు, ఎస్సీ కార్పొరేషన్లో ఇంకా ఉద్యోగం చేస్తున్నాడు. ఎస్సీ కార్పొరేషన్, ఏ కార్పొరేషను? ఇప్పుడు ఈయన మీద మొత్తం తోసేసి కథం ఇక మొత్తం ఆయన చేసినట్టు అన్ని పేపర్లలో ఆయన ఫోటో. ఎందుకు? ఆయన ఒక గిరిజనుడు కాబట్ట. ఒకవేళ ఆయన తప్పు చేస్తే, ఆయన వల్ల ఏమైనా జరిగితే, ఆయన సుప్రీం పొజిషన్లో ఉన్నాడు కాబట్టి కింది స్థాయిలోనో పై స్థాయిలోనో ఏమన్నా తప్పు జరిగితే కొంతవరకు బాధ్యుని చేయొచ్చు. ఇక మొత్తం ఆయన 700 కోట్లు తిన్నట్టు ఏంది ఈ వార్త? గొర్రెల పంపిణీలో 700 కోట్ల గోల్మాల్ ఆంధ్రజ్యోతిలో. టీఎస్ఎల్డీఏ సీఈఓ రామచందర్, మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ అరెస్ట్. అజ్ఞాతంలో ప్రధాన నిందితుడు మొహీదుద్దీన్ అట. వీళ్ళని పట్టుకోరు. అసలైన దొంగలు వీళ్ళు. కేసులో ఇప్పటికే 10 మంది అరెస్టు. పట్టుబడ్డ వారిలో 4 ప్రభుత్వ ఉద్యోగులు. రాజకీయ ప్రమేయం పైన దర్యాప్తు. రామచంద్ర హయాంలోనే పెరిగిన గొర్రెల యూనిట్ ధర. పాత ధర 1,25,000, కొత్త ధర 1,75,000. ఒక్కో యూనిట్కు 20,000 అధికారులకు కమిషన్. లబ్ధిదారుల వద్ద టోకెన్లు, కాగితాలపైన గొర్రెల కొనుగోళ్లు. ఎవరు చేసిరు ఇదంతా? ఎవరి హయాంలో జరిగింది? వేర్ ఈజ్ లక్ష్మారెడ్డి?
కేసీఆర్కి అందరు లీడర్లకి శాల్వాలు కప్పి వాళ్ళ కాలు మొక్కి ఉద్యోగులు ఎవరైనా క్వశ్చన్ చేస్తే రూమ్లలోకి పిలిపించి బెదిరించి ఈ దందాలు చేసినట్టు మాత్రం పట్టుకోరే, వాళ్ళ ఫోటోలు ఉండవే. అన్ని పేపర్లో ఇదే వార్త చూడండి. ఇగో నిధుల దుర్వినియోగంలో రామచందర్ ప్రమేయంపై ఆధారాలు లభ్యమైన నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ఏసీబీ అధికారులు శుక్రవారం మాసప్ ట్యాంక్లోని ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లారు. తమ వెంట రావాలి అని నిర్దేశించగా తొలుత ఆయన అంగీకరించలేదట. అరెస్ట్ మెమో చూపించినా ససేమిరా అనడంతో చివరకు బలవంతంగా తీసుకెళ్లాల్సి వచ్చింది. కొందరు సిబ్బంది సైతం ఏసీబీ అధికారులకు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. అయితే ఏసీబీ అధికారులు తీవ్ర స్థాయిలో హెచ్చరించి రామచందర్ను అరెస్ట్ చేశారట. మీరు ఏ ఎంప్లాయీని అడగండి ఆ వెటర్నరీ డిపార్ట్మెంట్లో, ఆయన పాపం మంచి చేసిండు, ఆయన ఉన్నప్పుడే కొంచెం స్ట్రిక్ట్గా వ్యవహారం నడిచిందని అంటారు. దీని వెనకాల ఒక రాయలసీమ ముఠా ఉన్నది. ఈ టోటల్ గొర్రెల స్కామ్ వెనకాల తెలంగాణలో ఎవరిని ఈ డిపార్ట్మెంట్ హెడ్గా పెట్టాలి అన్న దాంట్లో ఒక రాయలసీమ ముఠా ఉన్నది. ఇందులో రేవంత్ రెడ్డి గారు దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి. ఇట్లా వీళ్ళ మీద ఏమీ ఇది లేకుండా వాళ్ళ ఫోటోలు వేసి, మరి లక్ష్మారెడ్డి ఫోటో ఎందుకు రాదన్నది నా ప్రశ్న. వేర్ ఇస్ లక్ష్మారెడ్డి? లక్ష్మారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయరు? ఎవరి లక్ష్మారెడ్డి? మీరు ఫోటో చూడలేదనుకుంటా. ఇగో ఈయన లక్ష్మారెడ్డి. మనం గతంలో కూడా వీడియోలు చూసినాం. గొర్రెల దొంగలను కాపాడే కుట్ర, నిజాయితీ అధికారి ట్రాన్స్ఫర్ వెనుక లక్ష్మారెడ్డి ముఠా పైన చర్యలేవి. దీని వెనకాల ఒక రాయలసీమ టీం పనిచేస్తున్నది. గొర్రెల స్కామ్ వెనక ఎవరెవరు అధికారులను పెట్టాలి, ఎవరెవరిని ఈ కేసులో ఇరికించాలి అన్న దాని వెనకాల ఒక రాయలసీమ ముఠా పనిచేస్తున్నది. ఇప్పుడు ఈయన ఎక్కడ పోయిండు అంటున్నా. ఈ లక్ష్మారెడ్డి ఎక్కడ పోయిండు? దానికి ఆన్సర్ చెప్పండి. లక్ష్మారెడ్డి పాత్ర లేదని రాయండి పేపర్లో రేపు పొద్దున. మరి మీరు ఒకవేళ అధికారులు కనుక మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే. గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కుంభకోణం విలువ సుమారు 700 కోట్లుంటుందని అవినీతి నిరోధక శాఖ తాజా దర్యాప్తులో బహిర్గతమైంది. పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య పూర్వ ఎండీ రామచందర్ నాయక్, పశుసంవర్ధక శాఖ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఓఎస్డీ గుండమరాజు కళ్యాణ్ కుమార్ను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరిని విచారించిన అనంతరం ఇంత భారీ మొత్తం కుంభకోణం జరిగినట్లు ఏసీబీ అంచనాకు వచ్చింది. తొలుత సుమారు 2.1 కోట్ల నగదు మళ్లించినట్లు ఫిర్యాదు రావడంతో ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో ఇప్పటికే 10 మంది నిందితులను గుర్తించగా 6గురిని అరెస్ట్ చేశారు. ఇప్పటిదాకా సంయుక్త సంచాలకులు, సహాయ సంచాలకుల స్థాయి అధికారులు అరెస్ట్ అవ్వగా ఇప్పుడు ఏకంగా సీఈఓ స్థాయి అధికారి, మాజీ మంత్రి, మాజీ ఓఎస్డీ కటకటాల పాలయ్యారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎక్కడ పోయిండు చెప్పండి? మొత్తం మంత్రి లెవెల్లో ఈ వ్యవహారం అంతా జరిగింది. పెద్ద తలకాయలు ఫస్ట్ లిఫ్ట్ చేయండి, పెట్టండి, కేసు బుక్ చేయండి. రామచందర్ గతంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్గా కూడా పనిచేశారు. మరి లక్ష్మారెడ్డి కూడా పనిచేసింది కదా, మరి లక్ష్మారెడ్డిని ఎందుకు తప్పించారు? ఏసీబీ దర్యాప్తు నేపథ్యంలో ప్రభుత్వం ఫిబ్రవరిలో ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించి పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓగా నియమించింది. లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన గొర్రెలకు కేటాయించిన నిధుల్ని పక్కదారి పట్టించాలనే ఆరోపణలతో తొలుత గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. అధికారుల ఆమ్యామ్యాల అంశం ముడిపడి ఉండడంతో ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. పశుసంవర్ధక శాఖ అధికారులు తెలంగాణలోని లబ్ధిదారులను ఆంధ్రప్రదేశ్కు తీసుకెళ్లి అక్కడి విక్రయదారుల నుంచి గొర్రెలను కొనుగోలు చేయించారు. విక్రేతలకు చెల్లించాల్సిన డబ్బులను బినామీ ఖాతాలకు మళ్లించారు. బ్రోకర్లను, ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకుని 2.1 కోట్లను మళ్లించినట్టు తేలడంతో ఆ నిధులు ఏమయ్యాయనే కోణంలో ఏసీబీ దర్యాప్తు చేసింది. బినామీ ఖాతాదారులను విచారించగా బ్రోకర్లు, అధికారుల పాత్రపై ఆధారాలు లభించాయి. ఈ కుంభకోణంలో గొర్రెల కొనుగోలు కాంట్రాక్టర్గా వ్యవహరించిన మొయినుద్దీన్ కీలకంగా వ్యవహరించినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అరెస్టు చేసేలోగానే అతడు దుబాయ్కి పారిపోయిండు. ఇప్పటికే అరెస్ట్ చేసిన వారి వద్ద నుంచి సేకరించిన సమాచారం, రికార్డుల ఆధారంగా రామచందర్, కళ్యాణ్ల పాత్ర తేటతెల్లమైంది. బ్రోకర్లు, ప్రైవేటు వ్యక్తుల సహకారంతోనే గొర్రెలు కొనాలని వీరిద్దరూ రాష్ట్ర వ్యాప్తంగా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులకు, ఇతర అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు వెల్లడైందట. ఎవరు చెప్పిండు వెల్లడైందని? ఇప్పుడు ఆయన చెప్తే ఇది జరిగిందని ఎవరు చెప్పిండు మీకు? ఇంత ఘోరంగా అంటే అమాయకులని, నిజాయితీ పరులని ఇక్కడ బలి చేసే, కింది వర్గాలను బలి చేసే ఉద్దేశం తప్ప మీకు వేరే ఉద్దేశం లేదు.
ఏం ఆధారం చూపించగలిగారు చెప్పండి? వెల్లడైంది, తేట తెల్లమైంది. మరి తేట తెల్లమైంది బయటికి ఎందుకు రావు? 2015లో పథకం ప్రారంభమైంది, 2017 నుంచి లక్ష్మారెడ్డి డైరెక్టర్గా ఉన్నాడు దానికి. మళ్ళీ ఈ రామచంద్ర నాయక్ ఎప్పుడు డైరెక్టర్గా వచ్చిండు, ఎప్పుడు సీఈఓగా వచ్చిండు, ఎన్ని నెలలు ఉన్నాడు, ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అన్నది మాత్రం రాయరు. సో దీని మీద ఖచ్చితంగా మనం వరుస వీడియోలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ వాస్తవాలను ఇంకా మరికొన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం రాబోయే రోజుల్లో. ఇగో ఒక ఎంప్లాయీ నాకు మెసేజ్ పెట్టిండు, మా సార్ది ఏం తప్పు లేదు, కుట్రతో ఇరికించారు, లక్ష్మారెడ్డి చేసిన అన్యాయానికి ఈయన్ని బలి చేశారు, విచారణని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు, ఈ రోజు ఆయనకు డైరెక్టర్ పోస్ట్ వస్తుందని ఇరికించారు, ₹1 తీసుకున్నట్లు కూడా వాళ్ళు నిరూపణ చేయలేదు. ఇంత ఘోరంగా అన్యాయం ఇరికించినట్టే కదా. ఇప్పుడు ఆయన పోస్ట్లో ఉన్నాడు కాబట్టి పైన కింద జరిగిన స్కామ్ని ఆయనకు అంటగట్టేసినారు. నా పాయింట్ ఒకటే, ఆయన తప్పు చేస్తే ఆయనను కూడా అరెస్ట్ చేయండి, తీసుకుపోయి లోపలేయండి, ఎవరికి ఇబ్బంది లేదు, మొత్తం వాస్తవాలన్నీ బయటికి తీసుకురండి. కానీ అసలు స్కామ్ చేసిన లక్ష్మారెడ్డి అనే ఆ పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ని ఎందుకు వదిలేస్తున్నారన్నదే నా ప్రశ్న. మీ విచారణలో ఎక్కడో లోపం ఉన్నది, దీని వెనకాల ఒక రాయలసీమ ముఠా పనిచేస్తున్నది, ఒక్కొక్కడు విల్లాలు కట్టుకున్నారు ఈ గొర్రెలతో వచ్చిన పైసలతో, ఇదే రాయలసీమకు చెందిన ముఠా సభ్యులు. మేము రాబోయే రోజుల్లో పేర్లతో సహా బయట పెడతాం. మీరు ఈ విచారణ కనుక నిష్పక్షపాతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయకపోతే విత్ నేమ్స్తో సహా మేము బయట పెడతాం ఎవరెవరు ఉన్నారు దీని వెనకాలని, వాళ్ళు కట్టుకున్న ఇండ్లేంది, వాళ్ళు కట్టుకున్న బిల్డింగ్లు ఏంది అన్నది కూడా మేము బయటికి తీసుకొస్తాం.